ఓకే, నేను ఫస్ట్ టైం చెప్తున్నా ఇట్లా రేవంత్ ఉన్నాడు అని అంటే మీరే అని కూడా నేను ఫస్ట్ టైం చెప్తున్నా. ఆయన చంపించే ప్రయత్నం కూడా చాలా మంది, అది వద్దులే, అదంతా స్టోరీ అంతా వద్దు కానీ పార్ట్నర్ నేను వదిలేసేయి, అదంతా కాదు. కానీ నాకు ఈడ చూస్తుంటే అంటే ఇప్పుడు జైపాల్ రెడ్డి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అప్పటికే. వాళ్ళు ఇచ్చేటందుకు రెడీగా లేకుండే వాళ్ళు. అప్పుడు వాళ్ళు బియ్యం ఇచ్చడం తమ్ముని బిడ్డనే కదా. అప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి అవన్నీ. కానీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి నన్ను అడిగినారు, అరే నువ్వు ఎట్లా సపోర్ట్ చేసావు అవన్నీ నేను చెప్పుకుంటూ పోతే అది వేరే ఉంటది. కానీ అంటే నేను అవి ఏంటంటే ఆ కులపోళ్ళు కూడా వాళ్ళకు స్థాయి అంతస్తులు అడ్డొచ్చినాయి అప్పుడు ఆ స్థాయిలో ఉండి. అంటే నేనేమంటున్నా అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నటువంటి నువ్వు ఎక్కడ బియ్యం అందినావు కదా, ఇవాళ నువ్వు ఎటువంటి వాళ్ళ మీద దాడి చేస్తున్నావు, ఎటువంటి వాళ్ళ జీవితాలను పనంగా పెడుతున్నావు అనేది నేను చెప్పదలుచుకున్నా. నాకు ఎందుకో అంటే నేను ఓసారి బస్ట్ అవుట్ అయిదామా అనిపిస్తుంది, వెనక ముందు అవుతున్నా. ఎందుకంటే ఇవి మూలాలబ్బా, నీ మూలాలు రేవంత్, నీ మూలాలు ఇవి మర్చిపోకు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. నేను రేవంత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ఎప్పుడు రేవంత్ గురించి మాట్లాడలే. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 6 నెలల వరకు మాట్లాడలే. కానీ ఒక పిల్లగాడు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయినాడు, మాట్లాడిన అదే రోజు ఆ ఇన్సిడెంట్ తోటే నాకు మా SDF కు మాకు పంచాయతీ అయింది కూడా. ప్రశాంత్ అనే అబ్బాయి పోచంపల్లి దగ్గర జిబ్లాక్పల్లి ఊరు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అరే ఇది వచ్చినాక ఆ పోలీసు ఇట్లా పట్టుకొని బిడ్డ నువ్వు మాట్లాడతాను అదేంది పోలీసు దాంట్లో వాళ్ళ అమ్మమ్మల్ని ఆయన వాళ్ళు వాళ్ళ అమ్మని తల్లి కాడికి వెళ్ళి అంబులెన్స్కి వెళ్ళి బయట నెట్టేసింది కదా. ఇది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 3-4 గంటలు వాళ్ళు ఎటు పోయిందో తెలియని స్థాయిలో. అంటే గిట్లుంటుందా గింత అదే మళ్ళీ ఇట్లా పెట్టి నాగరాజ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఇవాళ వరకు అతని మీద యాక్షన్ లేదు, పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా. సో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసిన. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు అన్నా కానీ ఆల్రెడీ నువ్వు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కు పోతున్నావు.